గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేసిన ఆయన గ్రీన్ అమోనియా పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. ప్రపంచంలోనే తొలి గ్రీన్ అమోనియా ప్లాంట్ స్థాపించి చరిత్ర సృష్టిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా కూటమి ప్రభుత్వం నిమిషం ఆలోచించకుండా ఆచరణలో పెడుతుందని, అందుకు బీజేపీ, జనసేన నుంచి అందుతున్న సహకారాన్ని అభినందించారు సీఎం. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. 2027 మిడ్ కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రీన్ హైడ్రోజన్, అందులో నుంచి గ్రీన్ అమోనియా, ఈ మెథనాల్, ఎస్ఏఎఫ్, అదే మరి గ్రీన్ మాలిక్యూల్స్, 1-2 కాదు, ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నేను పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు.